నెలల నుండి జీతాలు ఇవ్వకపోవటమా 5 నెలలను వెంటనే బకాయి జీతాలను వెంటనే కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడమా కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడమా కార్మికుల బకాయి జీతాలను వెంటనే ఇరిగేషన్ కార్మికుల బకాయి జీతాలను వెంటనే బకాయి సిఐటియు జిందాబాద్ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 4 నెలల జీతాలు 4 నెలల జీతాలు 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్న జీతాలు 4 నెలల పెండింగ్ ఉన్న జీతాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పెండింగ్ ఉన్న పిఎఫ్ డబ్బులు పెండింగ్ ఉన్న పిఎఫ్ డబ్బులు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత గత 4 నెలల జీతాలు పెండింగ్ జీతాలు గత 4 నెలల జీతాలు పెండింగ్ జీతాలు గత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిఐటియు సిఐటియు కనీస వేతనాలు సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ ఐక్యత కార్మికుల ఐక్యత గత 4 నెలల జీతాలు పెండింగ్ జీతాలు లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 5 నెలల నుండి కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నెల రోజుల నుండి అధికారుల చుట్టూ అట్లాగే కాంట్రాక్టర్ చుట్టూ ఎంత మొరపెట్టుకున్నా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప తమ బిల్లులు వచ్చిన తర్వాత వేతనాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప కార్మికుల యొక్క వేతనాలని చెల్లించటంలో కానీ ఈరోజు కార్మికుల నుండి తీసుకున్నటువంటి పిఎఫ్ డబ్బుల్ని జమ చేయటంలో కానీ తీవ్రమైనటువంటి వివక్షతని నిర్లక్ష్యాన్ని కాంట్రాక్టర్ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పిలిచి వేతనాలు ఇప్పించడంలో అధికారులు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. గత వారం రోజులుగా ఆయా స్టేజీల్లో ఈ పంప్ హౌజుల వద్ద కాంట్రాక్ట్ కార్మికులు తమ మొరను వెలుబుచ్చుతూ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన లేదు. అందువల్ల ఈరోజు జిల్లా కేంద్రంలో తిరిగి నిరసన వ్యక్తం చేయడానికి పూనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కార్మికుడు కుటుంబం బతకాలంటే ఏ నెలకు ఆ నెల జీతాలు వస్తే తప్ప ఈరోజు కుటుంబాలు పొట్టగడవనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ఈ పరిస్థితుల్లో 5 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోతే ఈరోజు పిల్లలకు ఎట్లా చదివించుకోవాలా, ఆరోగ్యాలను ఎట్లా బాగు చేయించుకోవాలా, ఏ రకంగా 2 పూటల తిండి తినటానికి సరుకుల్ని ఏర్పాటు చేసుకోవాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడు ఈరోజు ఏదైతే పంప్ హౌజుల వద్ద పాములు, తేళ్లు, విష జంతువులు, క్రూర జంతువులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఒకే రోజు ఒక్క స్టేజీలో 9-10 పాములు, విష సర్పాలు ఈరోజు కార్మికుల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలను ఇవ్వకపోవటం అంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలా.
పెండింగ్ వేతనాలని పిఎఫ్ డబ్బుల్ని ఇవ్వాలా. అదేవిధంగా కాంట్రాక్టర్తో కాల పరిమితి గడిచినప్పటికీ కొత్తగా అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో వేతనాలు పెరగకుండా, కనీస వేతనాలు అమలు జరగకుండా, ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వెంటనే నూతన అగ్రిమెంట్ను చేయాలా, కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలా, అధికారులే దీనికి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు గణేష్, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో చేస్తున్నాను. నాకు 10 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాము. ఆపరేటర్గా, ఎలక్ట్రీషియన్గా, గార్డెన్గా. 10 సంవత్సరాల నుంచి ఇదే సమస్యను మేము ప్రతిసారి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. 4 నెలలు, 5 నెలలు, 8 నెలలకు ఒకసారి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు 8 నెలలు గడుస్తున్నా పిఎఫ్ ఇవ్వడం లేదు. కనీస ఈపీఎఫ్, ఈఎస్ఐ కనీస భద్రత కూడా లేదు మాకు. అక్కడ డ్యూటీలో పాములు, తేళ్ళు, ఆ పాముల మధ్యలో డ్యూటీలు చేయాలంటే కూడా భయపడుతున్నారు కార్మికులు. ఈ సమస్యని కాంట్రాక్ట్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కార్మికులకి జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు ఇబ్బంది పెట్టడం ఇలా కరెక్ట్ కాదని మేము కూడా కోరుతున్నాం.